నెలాఖరులో జూబ్లీహిల్స్ బైపోల్ నోటిఫికేషన్ వస్తుందంట ఈ నెలాఖరులో. మరి దీపావళి తర్వాత దసరా ఇంకా దీపావళి తర్వాత ఉప ఎన్నిక నిర్వహించే ఛాన్స్ ఉండొచ్చు అనేటువంటిది మనకు కనబడుతున్నటువంటి సమాచారం. అయితే బీహార్లో కూడా అప్పుడే ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికలతోటే ఈ ఎన్నిక కూడా జరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ భార్య సునీతనే ఉంది ఆమె పేరు, ఆమెను నిలిపే అవకాశం ఉంది బరిలో. బీజేపీ తరఫున బండారు దత్తాత్రేయ కూతురుని పోటీలో దింపే అవకాశం ఉంది. ఆమెకు టీడీపీ, జనసేన, మందకృష్ణ మాదిగ వీళ్ళంతా కూడా మద్దతు తెలిపే అవకాశం ఉంది, ప్రచారానికి వచ్చే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి అజారుద్దీన్ ఉంటారు అనుకున్నాగానే అజారుద్దీన్ తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేశారు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ సినీ గ్లామర్ వైపు పోతుందా, లేదా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఇప్పటిదాకా ఉన్నటువంటి రాజకీయ నాయకుడికే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీకి అర్హతనిస్తుందా, ఇంకా ఏ పార్టీలు పోటీలో ఉంటాయి, ఏ స్వచ్ఛంద సంఘాలు పోటీలో ఉంటాయి, ఎవరు అక్కడ పోటీలో ఉంటారు అనేటువంటిది మనం రాబోయే కాలంలో చూద్దాం. మొత్తం మీద కత్తి మీద సాముల బైపోల్ గెలుపు కోసం 3 ప్రధాన పార్టీల ఫోకస్. నవంబర్ 7లోపు ఫలితాలు వచ్చే అవకాశం ఉందట. జూబ్లీహిల్స్ ఎన్నిక అంటే దాదాపు మన తెలంగాణలో ఎన్నికలు జరిగి 2 సంవత్సరాల దగ్గరికి కావస్తుంది, ఇంకా కాలేదు, కావస్తుంది. మరి దాదాపు 2 సంవత్సరాలు అంటే సగం పదవి కాలం దగ్గర పడుతున్నట్టే. ఈ సగం పదవి కాలంలో ఈ జూబ్లీహిల్స్ ప్రజలలో ఎన్నిక వచ్చింది కాబట్టి అక్కడ జరిగే ఎన్నిక ఈ తెలంగాణ రాష్ట్రం మీద ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేసిందంటే అక్కడ గెలుస్తుంది, లేదా వ్యతిరేకత ఉందంటే ఓడిపోతుంది, అంటే రెఫరెండంగా భావించే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ మరి ఎవరు గెలుస్తారు అనేటువంటిది ఇటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ ఇప్పటికే డబ్బు సంచులు కావచ్చు, ఎరలు వేయడం, రాజకీయాలు, కుట్రలు ఇవన్నీ కూడా ప్రారంభించారు. ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పోటీ చేస్తుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పోటీ చేస్తుంది, గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా పోటీ చేస్తుంది. ముగ్గురు ఏమాయేమిలుగా ముందుకు వస్తున్నారు. ఏ పార్టీ గెలుస్తుందో అనేటువంటిది మనం బీఆర్ఎస్ సానుభూతి, మాగంటి గోపీనాథ్ భార్యను పెట్టారు కాబట్టి ఆమె సానుభూతి వర్కౌటే, ఆమె గెలుస్తుందా, సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలన బాగుందని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారా, లేదంటే కేంద్ర ప్రభుత్వం పాలన బాగుంది అనేటువంటిది బీజేపీని గెలిపిస్తారా, ఏందే చూడాల్సింది రాబోయే కాలంలో ఎన్నికల తర్వాత. రైట్.